పెద్ద విశేషమేం కాదు. చెప్పు, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. సులువుగా చిక్కులు పెట్టే పాపము నిన్ను బలహీనపరిచే ప్రమాదం ఒక వాస్తవం భూమి మీద ఉన్నది. అయితే ఒక్కసారి నువ్వు చూడు, ఒక మేఘం నిన్ను ఆవరించి ఉంది. ఒక మాట విను, నిన్ను పాపం ఆవరించలేదు, శాపం ఆవరించలేదు, తెగులు ఆవరించలేదు, దయ్యం ఆవరించలేదు, పాపాలు శాపాలు ఆవరించలేవు. నిన్ను ఆవరించి ఉన్నదంతా హేబేలు మొదలుకొని అపోస్తలుల దాకా ఉన్నటువంటి సాక్షి సమూహం. నిన్ను ఎవరి వైపు చూడన్నా ఒక్కొక్క ప్రసంగానికి 3,000 5,000 బాప్తిస్మాలు ఇచ్చినటువంటి పేతురు గారి వైపు చూడు. భయపడ్డవాడే, కంగారు పడ్డవాడే, అబద్ధం వాడేసినోడే, భూమితోడు అమ్మతోడు తల్లితోడు దండం పెట్టి ఒట్లు పెట్టేసుకునేవాడే. దేవుని బలమైన ఆత్మాభిషేకం అతని మీదకి వచ్చినప్పుడు అవన్నీ కాలిపోయినాయి. లేవు.